సరైన పత్రాలు లేని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తూ వారికి ఇక్కడ చూసుకుంటే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుండి ట్రాఫిక్ పోలీసులు అందరినీ చెక్ చేస్తూ వారి దగ్గర సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ వారు ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఎప్పటి నుండి డ్రైవులు చేస్తున్నారు, ఈ చెకింగ్ లో వాళ్ళు ఎలాంటి కార్యక్రమం చేపట్టారు, ఎంతమంది ఇప్పటికీ ఇందులో పట్టుకున్న విషయం మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనతో మాట్లాడే ఎస్ఐ ఉన్నారు, ట్రాఫిక్ ఎస్ఐ, వారితో మాట్లాడదాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు, అసలు ఈ కార్యక్రమం ఏంటి? ఈ కార్యక్రమం మేము గౌరవ సిపి అభిషేక్ మహంతి గారు ఆదేశాల మేరకు మరియు మా ట్రాఫిక్ ఏసీపీ మా సర్వర్ గారు ఆదేశాల మేరకు మా గౌరవ సిఐలు వాళ్ళు డైలీ నేను ఆర్ఎస్ఐ సాగర్ మేము ప్రతిరోజు ఈ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తాం. పొద్దున ఈవినింగ్ 2 షిఫ్ట్లలో మేము ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తాం. కంపల్సరీ వాహనదారులు కంపల్సరీ అన్ని పత్రాలు మెయింటైన్ చేయాలి. హెల్మెట్ వేర్ చేయాలి కంపల్సరీ. వాళ్ళకు దగ్గర ఉన్న పత్రాలన్నీ ప్రాపర్గా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎవరు జిగ్జాగ్ డ్రైవింగ్ చేయొద్దని కంపల్సరీ, అందుకనే కొంచెం అవేర్నెస్ కల్పించడానికి మేము ఇలాంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటాము. డైలీ వెహికల్ చెకింగ్లో భాగంగా ఇప్పుడు ఈ రోజు మాత్రం ఒక 20 నుండి 30 వెహికల్స్ వరకు నేను వెహికల్ చెకింగ్ చేసి ఏ పత్రాలు లేకపోతే వాటికి ఫైన్లు వేయడం జరిగింది. వేయడంతో పాటు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఇక్కడే ఫైన్లు కట్టిపించడం జరిగింది. హెల్మెట్ లేని వాళ్ళకు కూడా ఫైన్లు వేయించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ చేస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుంది పనిష్మెంట్? ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరిగిన ప్రతి సందర్భంలో ఏమైతే ఏదో ఒక థీమ్ ఎంచుకుంటాం. దానిలో భాగంగా ఎగ్జాంపుల్ ఒక నంబర్ ప్లేట్ థీమ్ ఎంచుకున్నాం అనుకో, దానిలో ఒక 70 నుంచి 80 వెహికల్ వరకు నంబర్ ప్లేట్ వెహికల్స్ని ఒక స్పెషల్ పాయింట్ దగ్గర ఆపి మా సిఐ గారు, మా ఏసీపీ గారు, మిగతా స్టాఫ్ సిబ్బంది అందరం కలిసి ఒకటే దగ్గర ఉండి ఒక 70 నుంచి 80 వెహికల్ వరకు వాటిని పక్కకు ఆపించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఒక 20 నుంచి 30 నిమిషాలు వాళ్ళకి ఎందుకు నంబర్ ప్లేట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది. తర్వాత విధించి కట్టించిన తర్వాతనే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ పైన ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా చాలా మంది ఇప్పటికీ హెల్మెట్లు పెట్టుకోలేకపోతున్నారు. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కంపల్సరీగా డైలీ మేము ఈ హెల్మెట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని అతను వెళ్తున్నాడంటే కంపల్సరీ అతను ఒక డిగ్నిఫైడ్ పర్సన్గా మేము వదిలివేయడం జరుగుతుంది. కంపల్సరీ హెల్మెట్ లేని వారికి ప్రతి ఒక్కరికి మా సాధ్యమైనంత మేరకు హెల్మెట్ లేని వాళ్ళకి అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నాం. కంపల్సరీ ప్రతి వ్యక్తికి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తికి కంపల్సరీ వదిలేయడం జరుగుతుంది. లేని వాళ్ళకి కంపల్సరీ ఆపి 135 రూపీస్ ఫస్ట్ టైం అయితే 135 పడుతుంది. రెండవసారి అదే ఫైన్ కంటిన్యూ అయితే 235 రూపాయలు పడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి, ఓవర్ స్పీడ్ వాళ్ళకి పనిష్మెంట్ ఏముంటుంది? డ్రంక్ అండ్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ లేకపోతే బండి స్టేషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1-2 డేస్లో వాళ్ళని కోర్టుకు పంపించడం జరుగుతుంది. డ్రంక్ అండ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫైన్ ఏం తీసుకోరు. కంపల్సరీ కోర్టుకు జడ్జి గారు వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది. ఓవర్ స్పీడ్కి ఎలా ఉంటుంది? ఓవర్ స్పీడ్కి 1000 రూపీస్ దాకా పనిష్మెంట్ పడుతుంది. ఇక్కడనే కట్టిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ భాగంలో ఆఫీసర్లు ఇక్కడే కట్టిస్తాం. వాహనదారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? కంపల్సరీ అందరు వాహనదారులు సిగ్నల్స్ ఇప్పుడు రీసెంట్ గా సిగ్నల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ గీతా భవన్ దగ్గర కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వాహనదారులందరూ అన్ని బండ్ల యొక్క డాక్యుమెంట్లు కంపల్సరీ మెయింటైన్ చేయాలి. హెల్మెట్లు పెట్టుకోవాలి. జిగ్జాగ్ డ్రైవింగ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేసి ఇతర వాహనదారులకు ఇబ్బంది పెట్టద్దు. మరియు డ్రంక్ అండ్ కండిషన్లో వచ్చి ఇతర వాహనదారులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించుకోవద్దని నేను వాళ్ళకి విజ్ఞప్తి తెలియజేస్తాను. మీరు చెకింగ్ లో భాగంగా మీతో కొంతమంది వాదిస్తుంటారు కదా, అప్పుడు వాళ్ళపైన ఎలాంటి మీకు శిక్షలు ఉంటాయి? మాతో వాదిస్తే అట్లేముండదు, కానీ డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ కింద ఒక 500 రూపాయలు ఫైన్ ఎక్కువ వేయడం జరుగుతుంది. ఒకవేళ ఆర్డర్స్ ఫాలో కాకపోయినట్లయితే. లేదు వాళ్ళ వాదన కరెక్టే అయితే మేమే తగ్గడం. సో ఇది మొత్తానికి అయితే ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ వాహనదారులకైతే ఇక్కడ అంటే సరైన పత్రాలు లేని వాహనాలు వాళ్ళు తనిఖీ చేస్తూ వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఒకవేళ అధిక ఓవర్ స్పీడ్ కనుక, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక, ఒకవేళ అధిక ఫైన్ కనుక ఉన్నట్టయితే వాడు చర్యలు తప్పవని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.